హలో, ఈరోజు మనం కోడి కూర చిట్టిగారె తయారు చేస్తున్నాం. చాలామందికి ఇష్టమైన కాంబినేషన్. నచ్చదు అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. సింపుల్గా టకటక కోడి కూర అలాగే చిట్టిగారెలు వేసేసుకుందాం. ఫస్ట్ సింపుల్ మసాలా చూపిస్తాను. చికెన్ కర్రీని మనం చాలా రకాలుగా వండుకోవచ్చు. ఈరోజు చేస్తుంది కొంచెం స్పైసీగా, ఎందుకంటే గారె కాంబినేషన్లో చేస్తున్నాం కాబట్టి మీరు ఇప్పుడు చికెన్ తెచ్చుకున్నారనుకోండి అప్పటికప్పుడే వండేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ఇందులో మనం ఎండు కొబ్బరి వేస్తున్నాం. ఎండు కొబ్బరి, యాలకులు, లవంగాలు, జాజికాయ, 1 స్పూన్ ధనియాలు. ఫస్ట్ ఇవి వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దాం. ఇలా దోరగా ఇవి వేగిన తర్వాత ఇందులో నేను కొంచెం జీడిపప్పు వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ కర్బూజా గింజలు, సగం టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా సాజీరా, అలాగే కాస్త దాల్చిన చెక్క. ఇవి లైట్గా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టాను. ఈరోజు చికెన్ మనం గోల్డ్ డ్రాప్ ఆయిల్తో వండుకుంటున్నాం. గోల్డ్ డ్రాప్ ఆయిల్ డీప్ ఫ్రైకైనా కర్రీస్కైనా కూడా చాలా లైట్గా ఉంటుంది. డే అంతా మనల్ని యాక్టివ్గా ఉంచడానికి బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా పిండి వంటలకి గోల్డ్ డ్రాప్ ఆయిల్ చాలా బాగుంటుందండి. ప్యూర్ సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. సో ఇప్పుడు మనం నూనె వేసుకుంటున్నాం. నాన్ వెజ్కి ఎప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తాం, కానీ గోల్డ్ డ్రాప్ కాబట్టి కొంచెం వేసినా సరిపోతుంది. గోల్డ్ డ్రాప్ ఆయిల్తో కొంచెం నూనెతో మనం ఎక్కువ వంట చేయొచ్చు. నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం ఇందులో బిర్యానీ ఆకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు వేగుతూ ఉన్నప్పుడే ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుంటున్నాం. ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి, చక్కగా మగ్గుతాయి, మంచి కలర్ వస్తుంది. ఉప్పు వేసి కాస్త వేగుతూ ఉన్నప్పుడే ఇందులో మనం పచ్చిమిర్చి కూడా ఉల్లిపాయతో పాటు వేగాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, ఫ్రెష్ పుదీనా వేసి మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం మంచిగా వాష్ చేసుకున్న చికెన్ని వేసేయాలి. ఆయిల్లో చికెన్ కాస్త వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పట్టి పెట్టుకున్న ఈ మసాలాని వేసేసుకోవాలి. ఈ మసాలా వేసిన తర్వాత కొంచెమే వాటర్ వేసేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఎక్కువ వాటర్ అవసరం లేదు, కొంచెం వాటరే. చికెన్లో నుండి కూడా వాటర్ వచ్చేస్తాయి అండ్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల థిక్ గ్రేవీ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చేస్తున్న ఈ కర్రీ గారెలకైనా, బగారన్నంకైనా, ప్లెయిన్ రైస్ విత్ పచ్చిపులుసుకైనా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి చిన్న మంటలో ఒక 15 నిమిషాలు ఉంచేస్తే చక్కగా కూర రెడీ అయిపోతుంది. ఈలోపు మనం గారెలు వేసుకుందాం. చిట్టిగారె కోసం నేను పొట్టు మినపప్పును నానబెట్టుకున్నాను. ఒకసారి మంచి కడిగితే పొట్టంతా వచ్చేస్తుంది. ఇప్పుడు నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్లో వేస్తున్నాం. జస్ట్ ప్లెయిన్ పప్పునే మిక్సీ జార్లో వేసి ఫస్ట్ మిక్సీ పట్టేసుకుంటాను. ఇప్పుడు ఈ పప్పును మొత్తం నేను స్మూత్గా మిక్సీ పట్టాను. ఇప్పుడు కొంచెం పప్పు, కాస్త మినపప్పు నేను ఇలా డైరెక్ట్గానే ఇందులో వేసేస్తా. మధ్య మధ్యలో పప్పుగా తగులుతుంటే గారెలో చాలా బాగుంటుంది. అలాగే రవ్వ, అలాగే పిండికి సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేస్తే చాలా బాగుంటుందండి. కొంచెం మిరియాల పొడి,
కాస్త పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం బేకింగ్ సోడా ఇవన్నీ వేసి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి అది మీ ఇష్టం, ఇంకా కావాలంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. ఇప్పుడు పిండిని బాగా ఇలా కొట్టాలి. గారెపిండి రెడీ అయిపోయింది. నూనె పెట్టుకొని చిట్టి గారెలు వేసేసుకున్నాం. 15 మినిట్స్ తర్వాత చికెన్లో మంచి గ్రేవీ వచ్చింది. చక్కగా చికెన్ కుక్ అయిపోయింది. ఈ మాత్రం గ్రేవీ మనకు ఉండాలి గారెల్లో తినడానికి. సో చికెన్ డన్. గుమగుమలాడిపోతుంది అసలు ఇల్లంతా. సో స్టవ్ ఆఫ్ చేసేస్తాను. దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. డీప్ ఫ్రై చేయడానికి మనం గోల్డ్ డ్రాప్ ఆయిల్ వాడుతున్నాం. డీప్ ఫ్రైస్కి గోల్డ్ డ్రాప్ ఆయిల్ చాలా బాగుంటుంది. ఎంత పెద్ద వంట అయినా అస్సలు ఆయిల్ లాగదు, చాలా లైట్గా ఉంటుంది అనమాట. డే అంతా మనల్ని యాక్టివ్గా కూడా ఉంచుతుంది. ముఖ్యంగా పిండి వంటలకైతే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. చాలా హై క్వాలిటీ సన్ఫ్లవర్ సీడ్స్తో తయారు చేసింది గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్. సో మరి కడాయిలో నూనె వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మనం వడలు వేసుకుందాం. ఈలోపు ప్లేట్, టిష్యూ పేపర్, గరిట రెడీగా పెట్టేసుకుందాం. ఇప్పుడు చిన్న చిన్నగా మనం కొంచెం కొంచెం పిండి తీసుకొని చిట్టి గారెలు వేస్తున్నాం. ఫింగర్తో ఇలా చేసి వేసేస్తే మంచి కరెక్ట్ షేప్ వస్తుంది గారెలకి. గారెలు చక్కగా వేగాయి. ప్లేట్లోకి తీసుకోవడం. చాలా సింపుల్గా చిట్టి గారె కోడికూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసిన ఈ కోడికూర బగారన్నంలో, ప్లెయిన్ రైస్లో, చపాతీతో, జొన్న రొట్టెతో, దేంతో అయినా బాగుంటుంది. అండ్ గారెలు అయితే డైరెక్ట్గా అలాగే తినేయచ్చు. సో మళ్ళీ సింపుల్ రెసిపీస్తో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్. గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది. నేషన్స్ నెంబర్ 1 క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ అని చెప్పి 6 times గోల్డ్ డ్రాప్ ఆయిల్కి అవార్డు వచ్చింది. లైటెస్ట్ ఆయిల్, చాలా చాలా లైట్, ఆల్వేస్ యాక్టివ్.